మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ప్రియ దైవజనమా, ఈ భాగములో ప్రస్తావించబడిన ఐగుప్తు రాజు యోసేపును ఎరుగడు అని మనము గ్రహించవచ్చు. ఎందుకంటే అతని పితరులు అతనికి యోసేపు గురించి చెప్పలేదు. అతడు చేసిన కార్యములను వివరించలేదు. ఎంతగా ఐగుప్తు దేశమును కరువులో పోషించాడో, ఐగుప్తీయులను సజీవముగా నిలిపాడో అతనికి ఎవ్వరూ తెలియజేయలేదు. న్యాయాధిపతుల కాలంలో కూడా యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టినదని న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో చూస్తాము. కారణం, అంతకు ముందున్న తరము వారు వీరికి దేవుని గూర్చి, దేవుని కార్యములను గూర్చి వివరించలేదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ తరములో దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉన్న నీవు నీ తరువాతి తరాలకు దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నావా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. అవును, మన బిడ్డలకు దేవుని కార్యములను మనము వివరించే వారముగా ఉండాలి. ఆ అధ్యాయం 1వ భాగంలో 3 తరాలను గూర్చి దేవుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. అవును, ఒక తరము వారు తర్వాతి తరము వారికి దేవుణ్ణి గూర్చి వివరించకపోతే, వారు వినకపోతే ఎలాగూ వారిలో విశ్వాసము జనించగలదు? ఏ విధముగా వారు దేవుని మీద వారి జీవితాలలో ఆధారపడగలరు? నీలో ఉన్న భక్తి నీ బిడ్డలలో కొనసాగాలి కదా. నీలో ఉన్న విశ్వాసము నీ బిడ్డలలో కూడా కొనసాగాలి కదా. చూడండి, తిమోతి జీవితములో అతని అవ్వ నుండి, అతని తల్లి నుండి విశ్వాసము కొనసాగినట్లుగా చూస్తాము. మరి ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న అనేక మంది జీవితాలలో తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి, విశ్వాసములు బిడ్డలలో చూడము. తల్లిదండ్రులు సంఘ పెద్దలుగా, విశ్వాసులుగా, ప్రార్థనాపరులుగా ఉంటారు. కానీ బిడ్డలు లోకానుసారముగా, శరీరానుసారముగా జీవిస్తూ ఉంటారు. దీనికి కారణం వారి చిన్ననాడే వారి హృదయములో దేవుణ్ణి గూర్చిన బీజము వేయకపోవడమే, దేవుని వాక్యమును గూర్చిన బీజము వేయకపోవడమే. ప్రియ దైవజనమా, ఈ లోకములో వారిని ఉన్నత స్థితిలో ఉంచడానికి చిన్ననాటి నుండే చదువు మీద మనము శ్రద్ధ నిలుపుతాము. కానీ మన తర్వాత వారు దేవుని మార్గములో కొనసాగేలాగా దేవుని గురించి, దేవుని క్రియలను గురించి వివరించడంలో మనము విఫలులమైపోతున్నాము. అందుకే దేవుని ఎరుగని తరము ఒకటి తయారవుతూ ఉన్నదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథంలో అదే ఉన్నది కదా. అలాగే నిర్గమకాండములో యోసేపును ఎరుగని రాజు ఉండడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన కుటుంబంలో, మన వంశములో దేవుని ఎరుగని తరము ఉండకూడదు అంటే, ఆయన ఎరిగిన నీవు, నేను మన తర్వాతి తరాలకు ఆయనను గురించి వివరించే వారముగా ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా ముందున్న తరాలకు ప్రభువా, నిన్ను గూర్చి, నీ క్రియలను గూర్చి వివరించగలిగిన జ్ఞానమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా వంశములో నిన్నెరుగని తరము ఉండకుండా నీ కృప, కరుణ మా మీద కనపరచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: పరలోకములో దూతల లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని ప్రకటనలో ఏ అధ్యాయములో వ్రాయబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.